హలో ఫ్రెండ్స్, దాదాపు 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జంతువు డైర్ వుల్ఫ్. అది ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల మళ్ళీ తిరిగి భూమిపైకి వచ్చింది. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ని కొలజోల్ బయోసైన్స్ అనే కంపెనీ చేస్తుంది. ఇంకా ఈ కంపెనీ ఏం చెప్తుందంటే, ఇలాంటివి అనేక రకాల పాపులర్ యానిమల్స్ ఏవైతే అంతరించిపోయాయో వాటన్నిటిని కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్తుంది. లైక్ టాస్మేనియన్ టైగర్, ఇలాంటివి ఒకప్పుడు ఆస్ట్రేలియాలో కనిపించేవి. ఇంకా డోడో బర్డ్, 16వ శతాబ్దంలో మర్షియస్లో అంతరించిపోయిన ఒక పక్షి. ఇంకా ఓలీ మ్యామోత్, ఇవి ఒకప్పుడు మంచు ప్రదేశాల్లో కనిపించే ఒక ఎలిఫెంట్ రిలేటివ్స్. ఇవి దాదాపు 4,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. ఈ కంపెనీ ప్రకారం డైర్ వుల్ఫ్ అనిమల్ ని సృష్టించడంలో వాళ్ళ ఫస్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇది. ఈ వుల్ఫ్ స్పీసీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షోస్ లో చాలా పాపులర్ అయ్యింది. ఈ షోలో మెయిన్ క్యారెక్టర్ కి డైర్ వుల్ఫ్ ఒక పెట్ లాగా ఉంటుంది, అంటే లైక్ ఒక పెంపుడు జంతువు లాగా. దాన్ని ఇన్స్పైర్డ్ గా తీసుకుని ఆ కంపెనీ 2 డైర్ వుల్ఫ్స్ ని సృష్టించింది. అందులో ఒక దాని పేరు వచ్చేసి రోమల్యూస్, ఇంకొక దాని పేరు వచ్చేసి రేమోస్. ఈ మొత్తం ప్రాజెక్ట్ అమెరికాలో ఒక సీక్రెట్ ప్లేస్ లో జరిగింది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, అవి ఎండలో కూర్చొని ఒక కంచె లోపల ఎంత హ్యాపీగా ఉన్నాయో. ఇవి జస్ట్ 5 నెలల పిల్లలు మాత్రమే. ఈ పిల్లలు అవి ఎంత యూనిక్కో వాటికే తెలియదు. తమ జాతికి చెందిన మరే ఇతర సభ్యులు లేని యుగంలో ఇవి జన్మించాయి. అంతేకాదు, వీటితో పాటు 3వ డైర్ వుల్ఫ్ కూడా జన్మించింది. అయితే అదొక ఫీమేల్ డైర్ వుల్ఫ్. సో ఆ కంపెనీ దీనికి పలేసి అని పేరు పెట్టింది. దీని గురించి నువ్వు ఫస్ట్ టైం వింటున్నప్పుడు అంతా కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. బట్ ఇక్కడ చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ ని రైజ్ చేశారు. ఈ కంపెనీ వాదనలను తప్పు పట్టారు. అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, డైర్ వుల్ఫ్స్ ని తిరిగి వెనక్కి తీసుకురాలేదని, దానికి బదులుగా గ్రే వుల్ఫ్ యొక్క జెనెటికల్ ఇంజనీర్డ్ వర్షన్ ని సృష్టించారని అంటున్నారు. అసలు ఇదంతా ఎలా చేశారు? దీని గురించి ఇంకా డెప్త్ గా క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1854లో అమెరికాలోని ఒహయో రివర్ దగ్గర ఫస్ట్ టైం మనుషులకి అక్కడ డైర్ వుల్ఫ్ యొక్క ఫాసిల్స్ దొరికాయి. 1858లోనే అమెరికన్ సైంటిస్ట్ అయిన జోసెఫ్ లైడీ ఏం చెప్పారంటే, ఈ జంతువుల్ని క్యానిస్ జాతిలో చేర్చాలని అన్నారు. సో అక్కడ నుండి దీనికి క్యానిస్ డైరోస్ అనే సైంటిఫిక్ నేమ్ వచ్చింది. అంటే దానికి అర్థం వచ్చేసి ఒక భయంకరమైన కుక్క అని అర్థం. క్యానిస్ జాతిలో కుక్కలు, తోడేళ్లు లేదా నక్కలు అండ్ కుక్కల్లాగా ఉండే అన్ని జీవులు కూడా వస్తాయి. తర్వాత 1918లో జాన్ మెరియం అనే సైంటిస్ట్ లాస్ ఏంజల్స్ లోని టార్ పిట్స్ దగ్గర డైర్ వుల్ఫ్ ఫాసిల్స్ ని స్టడీ చేస్తూ, ఈ జంతువు చాలా డిఫరెంట్ గా ఉంటుంది, దీని క్యానిస్ జాతిలో చేర్చకూడదని, దీనికి ఒక ప్రత్యేకమైన ఒక జాతి ఉండాలని అన్నారు. కానీ ఆ టైంలో ఆయన చెప్పిన ఈ మాటని తప్పుబట్టి ఇగ్నోర్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ 100 years వరకు డైర్ వుల్ఫ్స్ అనేవి గ్రే వుల్ఫ్స్ కి ఇంకా మోడర్న్ వుల్ఫ్స్ కి చాలా దగ్గర రిలేటివ్స్ అని ప్రజలు నమ్ముతూ వచ్చారు. కానీ 2021లో నేచర్ జర్నల్లో ఒక స్టడీ డైర్ వుల్ఫ్స్ గురించి మానవులు అర్థం చేసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఫాసిల్స్ ని డీటెయిల్ గా స్టడీ చేయడం వల్ల వాళ్ళకి డైర్ వుల్ఫ్ అనేది మోడర్న్ తోడేళ్లకు చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిసింది. సుమారు 57 లక్షల సంవత్సరాల క్రితం ఇది ఇతర తోడేళ్ల జాతుల నుండి విడిపోయింది. ఇదే సేమ్ స్టడీలో వాళ్ళకు తెలిసింది ఏంటంటే, డైర్ వుల్ఫ్స్ అనేవి చాలా కాలం వరకు నార్త్ అమెరికాలోని గ్రే వుల్ఫ్స్ అండ్ కయోటీస్ మధ్య నివసించాయని, కానీ వాటి మధ్య ఎలాంటి ఇంటర్ బ్రీడింగ్ జరగలేదని, ఇంకా ఎలాంటి జీన్స్ కూడా మిక్స్ అవ్వలేదని తెలిసింది. ఆ తర్వాత దాదాపు 13,000 సంవత్సరాల క్రితం డైర్ వుల్ఫ్స్ అన్ని భూమిపై నుండి అంతరించిపోయాయి. కానీ గ్రే వుల్ఫ్స్ మాత్రం అలాగే మిగిలిపోయాయి. దీని వెనక రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలియదు. కానీ ఏమని నమ్ముతారంటే, డైర్ వుల్ఫ్స్ అనేవి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడేవి కాబట్టి, సో అవి వేటాడే జంతువులు అంతరించిపోవడం వల్ల ఇవి కూడా అంతరించిపోయాయి అని అనుకుంటున్నారు. ఇంకొక థియరీ ప్రకారం వాటి ఎక్స్టెన్షన్ కి రీజన్ ఏముందంటే, అవి గ్రే వుల్ఫ్స్ లాగా ఇంటర్ బ్రీడింగ్ చేసుకోలేకపోయాయి. సో అందువల్ల అవి ఎన్వైరన్మెంట్ ని అడాప్ట్ చేసుకోలేక అంతరించిపోయాయి అని ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వాటిని ఇప్పుడుంటున్న మోడర్న్ తోడేళ్లతో కంపేర్ చేస్తే, డైర్ వుల్ఫ్స్ యొక్క సైజ్ అనేది దాదాపు వాటికన్నా 25 times పెద్దగా ఉంటుంది. యాక్చువల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో డైర్ వుల్ఫ్స్ ని చాలా పెద్దగా చూపించారు, అంటే ఒక సింహం అంత పెద్దదిగా చూపించారు. కానీ నిజానికి అవి అంత పెద్దగా ఉండేవి కావు. అయితే వాటి తల వేరే ఇతర తోడేళ్ల కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉండేది. ఇంకా దవడ కండరాలు చాలా పవర్ఫుల్ గా ఉండేవి. అండ్ వాటి శరీరం పైన లేత తెలుపు రంగు వెంట్రుకలు ఉండేవి. అండ్ ఇవి మోడర్న్ తోడేళ్ల లాగానే గుంపులు గుంపులుగా కూడా
ఉండేవి అండ్ వేరే జంతువులను వేటాడడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డీ ఎక్స్టెన్షన్. అసలు ఈ కంపెనీ డైర్ వుల్ఫ్స్ ని ఎలా డీ ఎక్స్టెన్షన్ చేసింది? డీ ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెన్షన్ కి టోటలీ ఆపోజిట్. అంటే ఏదైనా అంతరించిపోయిన దానిని తిరిగి తీసుకురావడం. మెయిన్ గా చూస్తే ఈ పద్ధతి 3 రకాలుగా చేయవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ బ్రీడింగ్. ఈ ప్రాసెస్ లో అంతరించిపోయిన జాతిలో బ్రతికి ఉన్న దాని రిలేటివ్స్ లలో ఆ పాత జాతికి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉన్న ఒక యానిమల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాటిని బ్రీడింగ్ చేయించి స్లోగా ఆ పాత లక్షణాలు ఒకే జంతువులు తీసుకురావడానికి ట్రై చేస్తారు. దీనికి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదే క్వాగా ప్రాజెక్ట్. ఈ ఫోటోని చూడండి. ఈ యానిమల్ పేరు క్వాగా. ఫస్ట్ నుంచి ఇది సేమ్ జీబ్రా లాగానే కనిపిస్తుంది, కానీ దాని వెనక నుంచి చూస్తే దాని స్ట్రైప్స్ అంటే దాని చారలు కనిపించకుండా కంప్లీట్ గా ఇది చూడడానికి ఒక గుర్రం లాగా ఉంటుంది. ఇది సౌత్ ఆఫ్రికాలో కనిపించే ఒక వైల్డ్ యానిమల్. సో 1883లో ఈ జంతువును ప్రజలు వేటాడడం వల్ల ఇది పూర్తిగా అంతరించిపోయింది. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫోటోని క్వాగా చరిత్రలో అంతరించిపోవడానికంటే ముందు తీసిన ఏకైక ఫోటో ఇది. అండ్ 1987లో కొంతమంది సైంటిస్టులు కలిసి క్వాగా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అంటే దీన్ని తిరిగి వెనక్కి తీసుకురావడం కోసం. దానికోసం వాళ్ళు జీబ్రాస్ బాడీ పైన తక్కువ స్ట్రైప్స్ ఉన్న జీబ్రాస్ ని సెలెక్ట్ చేశారు, ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్. తర్వాత ఆ సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి జనరేషన్ లో పుట్టిన పిల్లలను తక్కువ చార్లు ఉన్న జంతువులతో బ్రీడ్ చేయించేవారు. అండ్ వాటి పిల్లల్లో కూడా తక్కువ చార్లు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకునేవారు. ఇలా 20 years అండ్ 3 generations తర్వాత అవి పూర్తిగా క్వాగా లాగా కనిపించే జీబ్రాస్ లా పుట్టడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మీరు క్వాగా ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటని తెలుసుకోవాలంటే మీరు వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడొచ్చు. 1987లో తీసిన ఈ ఫస్ట్ జనరేషన్ ఫోటోలో జీబ్రా బాడీ పైన కొంచెం తక్కువ చార్లు ఉన్నాయి. అండ్ 2022లో తీసిన ఈ ఫోటోని చూడండి. ఇది దాదాపు సేమ్ క్వాగా లాగానే కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ నే బ్యాక్ బ్రీడింగ్ అని అంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడడానికి క్వాగా లాగా ఉండటం వల్ల అది నిజంగానే క్వాగా అయిపోతుందా? అసలు క్వాగాలో మనకు తెలియని కొన్ని లక్షణాలు కూడా ఉండవచ్చు. బ్యాక్ బ్రీడింగ్ లో ఇదే ఒక పెద్ద డిసడ్వాంటేజ్. చూడ్డానికి ఇది పాత జంతువు లాగానే ఉండొచ్చు, బట్ దాని జీన్స్ పూర్తిగా అంతరించిపోయిన యానిమల్ లాగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇక సెకండ్ డీ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ వచ్చేసి క్లోనింగ్. అంటే ఒక యానిమల్ యొక్క ఎగ్జాక్ట్ జీన్స్ కాపీని తీసుకొని క్లోనింగ్ వల్ల ఆ జంతువుని సృష్టించవచ్చు. కానీ దానికంటే ఫస్ట్ మనకు ఆ అంతరించిపోయిన జంతు జాతి యొక్క ఒక హెల్దీ సెల్ అవసరం. దాన్ని కొంచెం దగ్గర సంబంధం ఉన్న జీవించే జంతువు జాతి యొక్క ఎగ్ లోకి పంపించాలి. వినడానికి ఇది చాలా కష్టమైన పని అనిపించవచ్చు. ఎస్, అదే నిజం, కష్టంగానే ఉంటుంది. అందుకే 1996లో మాత్రమే ఫస్ట్ టైం ఒక అనిమల్ ని క్లోన్ చేశారు. అదే డాలీ ద షీప్. మేబీ మీరు స్కూల్ టైంలో దీని గురించి చదివే ఉంటారు. Her name is Dolly. 7 months old, she may not be the monster imagined in a science fiction fantasy, yet the cuddly Finn Dorset lamb may represent a major landmark in the history of genetic engineering. బట్ డీ ఎక్స్టెన్షన్ కోసం ఫస్ట్ టైం క్లోనింగ్ టెక్నిక్ ని 2000 సంవత్సరంలో యూజ్ చేశారు. స్పానిష్ లోని బుకార్డో అనే ఒక మేక జాతి చాలా ఎండేంజర్డ్ గా ఉండేది. 6th January 2000లో ఈ జాతికి చెందిన చివరి మేక చనిపోయింది. సో అలా ఈ జంతువు అంతరించిపోయింది. కాకపోతే ఇది చనిపోవడానికంటే ఒక సంవత్సరం ముందే సైంటిస్టులు దాని నుండి కొన్ని సెల్స్ ని కలెక్ట్ చేసి ఈ సెల్స్ శాంపిల్స్ ని కోల్డ్ స్టోరేజ్ ప్లేస్ లో సేఫ్ గా స్టోర్ చేశారు. అందువల్ల క్లోనింగ్ ప్రాసెస్ ని అటెంప్ట్ చేయవచ్చు. వాళ్ళు సెల్ నుంచి న్యూక్లియస్ ని రిమూవ్ చేసి అండ్ వాటిని 57 వేరు మేకల ఎగ్స్ లోకి పంపించారు. ఈ ప్రాసెస్ లో సక్సెస్ రేటు అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే ఓన్లీ 7 మేకలు మాత్రమే ప్రెగ్నెంట్ అవ్వగలిగాయి. అండ్ అందులో 6 మేకలు మిస్క్యారేజ్ అయ్యాయి. అయితే అందులో ఒక మేక మాత్రం ఒక ఆడ మేక పిల్లకి జన్మనిచ్చింది. బట్ ఆ పిల్ల కూడా ఒక లంగ్ డిఫెక్ట్ తో పుట్టింది. తర్వాత పుట్టిన 10 నిమిషాల్లోనే చనిపోయింది. అందుకే ఈ బుకార్డో మేకలు 2 సార్లు అంతరించిపోయిన జంతువు అని కూడా అంటుంటారు. అండ్ దీనివల్ల మీకు అర్థమయ్యే ఉంటుంది అంటే దేన్నైనా క్లోనింగ్ చేయడం అనేది ఎంత కష్టమో అని. అండ్ ఇప్పుడు డీ ఎక్స్టెన్షన్ థర్డ్ ప్రాసెస్ అయిన జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ ని న్యూయెస్ట్ అండ్ ప్రామిసింగ్ మెథడ్ అని నమ్ముతారు. ఈ ప్రాసెస్ లో సైంటిస్టులు ఫాజిల్స్ ని యూజ్ చేస్తారు. అంటే ఫాజిల్స్ అనేవి కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా అనిమల్స్ యొక్క DNA ని అలాగే స్టోర్ చేసి ఉంచుతుంది. సో ఇది డేటా ప్రిజర్వేషన్ లో ఒక న్యాచురల్ వే అన్నమాట. అయితే సైంటిస్టులు అంతరించిపోయిన జంతువుల ఫాజిల్స్ నుండి DNA ని తీసి స్టడీ చేస్తారు. ఎందుకంటే అంతరించిపోయిన జంతువు యొక్క ఎగ్జాక్ట్ జీన్స్ ని గుర్తించడానికి. అండ్ తర్వాత వాళ్ళు ఆ జీన్స్ ని దానికి దగ్గరగా ఉన్న లివింగ్ రిలేటివ్ తో కంపేర్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు అంతరించిపోయిన జంతువుల జీన్స్ రీక్రియేట్ చేయడానికి బ్రతికి ఉన్న దాని రిలేటివ్ సెల్ యొక్క జీన్స్ ను మార్చడానికి DNA ఎడిటింగ్ ని యూజ్ చేస్తారు. ఇలా మార్చిన ఈ సెల్స్ తో మిగిలి ఉన్న ప్రాసెస్ చేస్తారు. ఇక రిమైనింగ్ ప్రాసెస్ క్లోనింగ్ లాగానే ఉంటుంది. ఈ మార్చిన సెల్ ని బ్రతికి ఉన్న ఒక జంతువులోకి పంపించిన తర్వాత కొత్త సెల్ తో ఒక కొత్త జీన్స్ తో ఒక జంతువు పుడుతుంది. ఈ ప్రాసెస్ లో 2 మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి అంతరించిపోయిన జంతువుల కంప్లీట్ DNA ని కరెక్ట్ గా పొందడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వేల సంవత్సరాల నాటి ఫాజిల్స్ ని భూమి నుండి తవ్వినప్పుడు అప్పుడు అవి
డ్యామేజ్డ్ సిచ్యువేషన్ లో కనిపిస్తాయి అండ్ అందులోని DNA కూడా విరిగిపోయి ఉండవచ్చు. అండ్ సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే ఎప్పుడైతే DNAని ఎడిటింగ్ చేస్తారో ఇప్పుడు మిలియన్ల DNAను మార్చడం అంత ఈజీ ఏం కాదు. 2021లో అమెరికాలోని బిలియనియర్ అయిన బెన్ లామ్ అండ్ జెనెటిక్స్ ఫీల్డ్ రెన్వోన్డ్ సైంటిస్ట్ అయిన జార్జ్ చర్చ్ వీళ్ళిద్దరూ కలిసి కొలోసల్ బయోసైన్స్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి ఒకే ఒక గోల్ ఉంది, అదే డి ఎక్స్టెన్షన్. అండ్ వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఓలీ మ్యామోత్ ని తిరిగి భూమి పైకి తీసుకురావడం. అది 4000 సంవత్సరాల కిందనే అంతరించిపోయింది. Waiting for the right moment. యాక్చువల్లీ నేను ఈ వీడియో స్టార్టింగ్ లోనే మాట్లాడాను కదా, అంటే అడిషనల్లీ వాళ్ళు టెస్మానియన్ టైగర్ ని ఇంకా డోడో బర్డ్ ని కూడా తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నారని. బట్ ఈ 3 యానిమల్స్ విషయానికి వస్తే అవి చాలా పెద్ద ఛాలెంజెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఓలీ మ్యామోత్స్ కి క్లోజెస్ట్ రిలేటివ్ వచ్చి ఏసియన్ ఎలిఫెంట్. కానీ ఏసియన్ ఎలిఫెంట్ ప్రెగ్నెన్సీ 22 months వరకు ఉంటుంది. అన్ని మ్యామల్స్ లలో ఇదే ఎక్కువ టైం వరకు ప్రెగ్నెన్సీని క్యారీ చేసేది. ఇక టస్మానియన్ టైగర్ స్పెషాలిటీ ఏంటంటే అదొక మార్సుపియల్ యానిమల్. లైక్ కంగారూస్ లాగా దీనికి కూడా పౌచెస్ ఉంటాయి. వాటి పిల్లల్ని అవి జన్మనివ్వడానికి సైంటిస్టులు ఒక ఆర్టిఫిషియల్ ని క్రియేట్ చేయాలి, అంటే ఒక ఆర్టిఫిషియల్ కడుపుని క్రియేట్ చేయాలి. అది కష్టంగా ఉంటుంది. ఇక డోడో బర్డ్ విషయానికి వస్తే దీన్ని వెనక్కి తీసుకురావడంలో ఎదురైన కష్టం ఏంటంటే ఇది కూడా మిగతా పక్షుల్లాగానే గుడ్లు పెట్టింది. అయితే ఆ ఎగ్స్ లో దీని యొక్క జీన్స్ ని మ్యానిపులేట్ చేయడం చాలా కష్టమైంది. 2023లో ఈ కంపెనీ ఒక మీటింగ్ పెట్టింది. అక్కడికి అందరూ అటెండ్ అయ్యి డి ఎక్స్టెన్షన్ టెస్ట్ చేయడానికి ఏ యానిమల్ అయితే బాగుంటుందని మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ డైర్వుల్ఫ్ అనే జంతువు పేరు సజెస్ట్ చేశారు. వేరే యానిమల్స్ తో కంపేర్ చేస్తే అంటే మేక, గొర్రె లేదా ఎలుకల కంటే డైర్వుల్స్ అనేవి పాప్ కల్చర్ లో కొంచెం ఫేమస్ అన్నమాట. అలాగే ఈ డైర్వుల్స్ ని సెలెక్ట్ చేస్తే మంచి పబ్లిసిటీ కూడా వస్తుందని అనుకున్నారు. 2023 సమ్మర్ లో కొలోసల్ బయోసైన్సెస్ టీమ్ వాళ్ళు డైర్వుల్ఫ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. అయితే అక్కడ ఫస్ట్ వాళ్ళకి ఎదురైన ప్రాబ్లం ఏంటంటే డైర్వుల్ఫ్స్ యొక్క హై క్వాలిటీ DNA ని వెతకడం. దీనికోసం ఒక 2 ప్రామిసింగ్ శాంపిల్స్ దొరికాయి. అందులో ఒక ఫాజిల్ వచ్చేసి ఒహాయోలోని షెరైడెన్ కేవ్ లో దొరికింది. అది కూడా డైర్వుల్ఫ్ యొక్క పన్నులోని కొంత భాగం. అండ్ అది 13,000 సంవత్సరాల కిందటిది. అండ్ ఇంకొక ఫాజిల్ వచ్చేసి ఇడాహోలోని అమెరికన్ ఫాల్స్ రిజర్వాయర్ దగ్గర దొరికింది. అదేంటంటే ఒక పుర్రె. 70,000 సంవత్సరాల క్రితం నాటి డైర్వుల్ఫ్ యొక్క పుర్రె దొరికింది. ఈ 2 ఫాజిల్స్ ని యూజ్ చేస్తూ జీన్స్ సీక్వెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆ 2 శాంపిల్స్ నుంచి వాళ్ళకు మంచి డేటా దొరికింది. ఇది ఇప్పుడున్న డేటాతో చూస్తే 500 times ఎక్కువగా ఉంటుందంట. యాక్చువల్లీ ఇదేంటంటే వాళ్ళు డైర్వుల్ఫ్ యొక్క పూర్తి జినోమ్ ని కనుక్కున్నారు అనే దాని గురించి కాదు, వాళ్ళు జస్ట్ DNA ఉన్న పార్ట్ ని మాత్రమే కనుక్కున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత పర్సెంటేజ్ DNAని వాళ్ళు గ్యాదర్ చేశారు అనే దాని గురించి అయితే వాళ్ళు పబ్లిక్లీ రివీల్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డైర్వుల్ఫ్ యొక్క DNAని తీసుకొని దాన్ని గ్రే వుల్ఫ్స్ యొక్క DNAతో కంపేర్ చేయడం. ఈ కంపెనీ పరంగా చూస్తే డైర్వుల్ఫ్ అనేది గ్రే వుల్ఫ్స్ జాతికి చాలా క్లోజెస్ట్ అనిమల్ అనమాట. సో ఈ 2 జంతువుల యొక్క DNA 99.5% సిమిలర్ గానే ఉంటుంది. అందువలన ఈ ప్రాసెస్ కొంచెం ఈజీ అయ్యింది. ఎందుకంటే గ్రే వుల్ఫ్ లోనే ఒక పర్టికులర్ జీన్ బయోలజీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుందో అనే విషయాన్ని మనం చెక్ చేయవచ్చు. అండ్ అదే విధంగా సేమ్ ఎగ్జాక్ట్ జీన్ డైర్వుల్ఫ్ లో కూడా పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా థర్డ్ స్టెప్ వచ్చేసి ఒక డైర్వుల్ఫ్ ని సృష్టించాలంటే గ్రే వుల్ఫ్స్ DNA లో ఏ జీన్స్ ని మార్చాలో డిసైడ్ చేయడం. అండ్ వాళ్ళు 14 ఆల్టర్ స్పెసిఫిక్ జీన్స్ ని చూస్ చేసుకున్నారు. ఈ జీన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ని ఫోకస్ చేస్తాయి. అంటే లైక్ వుల్ఫ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, దాని తల సైజ్ ఎంత ఉండాలి, ఇంకా దానికి ఉండే వెంట్రుకలు ఏ కలర్ లో ఉండాలి, అది ఎంత పఫీగా ఉండాలి, ఇలా. సో ఇంకా 4th స్టెప్ వచ్చేసి ఇందాక చెప్పినట్లుగా ఈ చేంజెస్ అన్ని గ్రే వుల్ఫ్ జీన్స్ లో రావడానికి వాళ్ళు జీన్ ఎడిటింగ్ ని యూజ్ చేశారు. దానికి CRISPR-Cas9 అనే ఎగ్జాక్ట్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేశారు. ఈ CRISPR జీన్ ఎడిటింగ్ ఎగ్జాక్ట్లీ ఎలా పనిచేస్తుంది అనేది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ టాపిక్. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మీకు చెప్పాలంటే దాని గురించి ఇంకొక వీడియో చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈ ప్రాసెస్ కూడా సేమ్ జెనెటిక్ సిజర్స్ లాగానే పనిచేస్తుంది. ఎందుకంటే అది వర్క్ అయ్యే టైంలో సేమ్ ఒక సిజర్ లాగానే పనిచేస్తుంది. ఈ CRISPR-Cas9 టెక్నాలజీకి 2020లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన ఇమాన్యుయల్ చార్పెంటియర్ కి అండ్ అమెరికన్ సైంటిస్ట్ అయిన జెనిఫర్ డోడ్నాకి కెమిస్ట్రీలోని నోబెల్ ప్రైజ్ అవార్డు వచ్చింది. ఈ కంపెనీనే గ్రే వుల్ఫ్స్ యొక్క 14 జీన్స్ లో 20 ఆల్టరేషన్స్ చేయడానికి జీన్ ఎడిటింగ్ ని యూజ్ చేసింది. సో అందువల్ల ల్యాబ్స్ లో కొన్ని వేల మాడిఫైడ్ సెల్స్ గ్రో అయ్యాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి 2024 మధ్యలో ఈ ఎడిటెడ్ జీన్స్ ని సెల్స్ యొక్క న్యూక్లియై లోకి ఎక్స్ట్రాక్ట్ చేశారు. అండ్ ఇంకొక సైడ్ వాళ్ళు కుక్క నుండి ఎగ్ సెల్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ సెల్స్ నుండి న్యూక్లియై ని రిమూవ్ చేశారు. అండ్ ముందు ఎక్స్ట్రాక్ట్ చేసిన న్యూక్లియై ని ఈ ఎక్సెల్ లోకి పంపించారు. సో అలా 45 ఎంబ్రియో
ఎంబ్రియోస్ ని 2 కుక్కల్లోకి పంపించారు. ఓన్లీ ఈ 2 ఎంబ్రియోస్ మాత్రమే డెవలప్ అయ్యాయి. తర్వాత 1 అక్టోబర్ 2024లో ఈ ప్రెగ్నెంట్ గా ఉన్న కుక్కల మీద సి సెక్షన్ చేశారు. అలా 2 చిన్న చిన్న పప్పీస్ జన్మించాయి. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు నార్మల్ బర్త్ కోసమే వెయిట్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే అప్పుడు వాళ్ళు దీని గురించి వరీ అయ్యారు. అంటే డైరీ వుల్ఫ్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కదా, సో అవి పెరగడం కూడా నార్మల్ కుక్క పిల్లల కంటే చాలా పెద్దవిగా పెరుగుతాయని. సో అందువల్ల ఆ ప్రెగ్నెంట్ డాగ్స్ కి హెల్తీగా ఉండదు. సో దీనివల్ల 2 డైరీ వుల్ఫ్స్ సేమ్ ఒకే రోజులోనే జన్మించాయి. వాటి పేర్లు వచ్చేసి రోమిలియోస్ అండ్ రేమోస్. అవి పుట్టిన ఫస్ట్ రోజే డైరీ వుల్ఫ్ పిల్లలు తన సరోగేట్ తల్లి దగ్గర పాలు తాగాయి. అంటే ఆ డైరీ వుల్ఫ్స్ పిల్లలకి ఏవైతే జన్మనిచ్చాయో ఆ కుక్కల దగ్గర పాలు తాగాయి. బట్ వాటి మెటబాలిక్ నీడ్స్ కి వాటికి ఆ పాలు సరిపోవు. వెంటనే కొద్దిసేపు తర్వాత వాళ్ళు బాటిల్స్ లో పాలు పట్టి తాపారు. ఇప్పుడు టెక్నికలీ చూస్తే ఈ 2 డైరీ వుల్ఫ్ పిల్లలు ఒకదానితో ఒకటి క్లోన్స్ అన్నమాట. ఎందుకంటే వాటి బాడీలోని సెల్స్ సేమ్ ఎగ్జాక్ట్ డిఎన్ఏని కలిగి ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్విన్స్ అయినప్పటికీ కూడా వాటి ప్రవర్తన డిఫరెంట్ గానే ఉంది. అవి పుట్టినప్పటి నుంచి కూడా. రెమోస్ చాలా ధైర్యంగానే ఉంది అండ్ రోమిలియోస్ కొంచెం సిగ్గుపడుతూ ఉంది. ఇదంతా ఆశ్చర్యం అనేది కాదనుకోండి, కానీ ఎప్పుడైతే ప్రజలు ఈ క్లోన్ అనే వర్డ్ ని విన్నారో అప్పుడు వాళ్ళు సేమ్ ఒకేలాగా కనిపించి 2 మనుషుల్ని కూడా ఊహించుకున్నారు. అంటే వాళ్ళ బిహేవియర్ ఒకేలాగా ఉండటం లాగా. కానీ రియాలిటీలో అది పాసిబుల్ కాదు. ఈవెన్ మీ డిఎన్ఏ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నా సరే మీ బిహేవియర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. మీ పర్సనాలిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలన్నీ కూడా ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైక్ మీరు ఏ ప్రదేశంలో అయితే పెరిగి ఉంటారో అనే దాని మీద. ఇదే కాకుండా సేమ్ జీన్స్ ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. వారు వేరే వేరే లక్షణాలు కలిగి ఉండేలా కనిపిస్తారు. ఎందుకంటే ఏ జీన్ ఆన్ అవ్వబోతుందో ఏ జీన్ ఆఫ్ అవ్వబోతుందో అనే విషయాన్ని కనుక్కొని చెప్పడం అనేది ఇంపాసిబుల్. అలాగే ఇప్పుడు బ్రతికి ఉన్న జంతువుల్లో కూడా సేమే. ఒక జంతువు ఫండమెంటల్ గా ఎలా ఉంటుందో అనేది ఓన్లీ డిఎన్ఏ మీదనే ఆధారపడి ఉండదు. అది వాటి తల్లి మీద లేదా చూసి పెంచిన వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల ఉండే ఎన్వైరన్మెంట్ మీద కూడా. అంటే అవి తాగే నీరు, తినే ఆహారం మీద, ఈవెన్ వాటి బాడీలో ఉండే మైక్రోబ్స్ మీద, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అన్ని కూడా కలిసి రావాలి ఒక జీవి పూర్తి జీవిలాగా మారాలంటే. ఎనీవేస్ గైస్, ఇప్పుడు మళ్ళీ స్టోరీలోకి వస్తే 30th January 2025లో కలేసి అనే ఒక ఫీమేల్ డైరీ వుల్ఫ్ జన్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ అయిన బెన్ లామ్ అనే అతను చెప్పింది ఏంటంటే ఈ 3ని బ్రీడ్ చేయడానికి అలౌ చేయమని చెప్పాడు. ఎందుకంటే ఈ కంపెనీ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కేవలం 3 నుంచి 5 జంతువులను మాత్రమే సృష్టించాలని అనుకున్నారు. సో వీటిని వాళ్ళు వాళ్ళ కంచెలోనే ఉంచుకుంటారు. అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి 10 అడుగుల ఎత్తుగా ఉండే సెక్యూరిటీ ఫెన్స్ ని ఇంకా డ్రోన్ సర్వేలెన్స్ ని అమర్చారు. అండ్ కొంతమంది బిలియనియర్స్ కి మాత్రమే అకేషనల్లీ వాటిని కలవడానికి పర్మిషన్ ఉంది. ఫైనల్లీ ఒకసారి ఈ డైరీ వుల్ఫ్స్ గురించి వాటి పర్స్పెక్టివ్ లో ఆలోచించండి. అవి వాటి పేరెంట్స్ దగ్గర నుండి వేరే జంతువుల్ని వేటాడడం ఎలా అనే విషయాన్ని నేర్చుకునే వయసులో ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ వాటికి తల్లిదండ్రి లేరు అండ్ ఈవెన్ వేరే రూల్స్ ని కూడా చూడలేదు. వాటి మొత్తం జీవితం కూడా ఒక హైలీ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లోనే గడుస్తుంది. అంతరించిపోయిన ఒక భయంకరమైన డైరీ వుల్ఫ్ జాతికి వాటి జీవన విధానానికి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇవి ఒక 10-20 సంవత్సరాల తర్వాత ఈ డైరీ వుల్ఫ్స్ కూడా చనిపోతాయి. అప్పుడు అవి రెండవసారి అంతరించిపోయి 2వ జాతి అవుతుంది. సైంటిఫికలీ చూస్తే ఇది ఒక పెద్ద అచీవ్మెంటే. కానీ వాటి ఇబ్బందుల గురించి ప్రజల నుండి వినిపించే క్రిటిసిజం కూడా సమర్థనీయమే. ఎందుకంటే డీ ఎక్స్టెన్షన్ కి నిజమైన అర్థం ఏంటంటే ఏదో ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం వాటిని సృష్టించడమో లేదా వాటితో ఫోటోస్ తీసుకోవడానికి ఒక షో పీస్ లాగా పెట్టడమో కాదు. నిజంగా దీని అర్థం ఏంటంటే మన భూమిపైన వాటికి మరియు వాటి లైఫ్ స్టైల్ కి ఇంకా వాటి ఎకాలజీకి మనం ఇంకోసారి ప్లేస్ ఇవ్వడం. అంటే ఒకప్పుడు వాటికి ఉన్న అదే పర్యావరణ స్వేచ్ఛని ఇంకోసారి మనం ఇవ్వడం. లైక్ ద ఓలీ మ్యామోత్. ఇవి సైబేరియన్ గ్రాస్ ల్యాండ్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసేవి. అప్పట్లో అవి ఆ ఎకోసిస్టమ్ లో ఇంటిగ్రల్ పార్ట్ గా ఉండేవి. ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే ఈ డైరీ వుల్ఫ్ లాంటి జంతువుల్ని తిరిగి సృష్టిస్తే దానికి మన ఎకలాజికల్ బ్యాలెన్స్ లో ప్లేస్ ఉంటుందా? సో దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే అది ఒక పెద్ద వేట జంతువు అని అంటున్నారు. అండ్ ఇప్పుడైతే వేట జంతువుల కొరత ఉంది. సో డైరీ వుల్ఫ్ ని వెనక్కి తీసుకురావడంతో మరియు దాన్ని మన అడవుల్లో నివసించడం ద్వారా అది బ్యాలెన్స్ ని రీస్టోర్ చేస్తుంది. ఎస్పెషల్లీ అమెరికాలో ఎక్కడైతే అవి నివసించాయో అక్కడ. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీ ఈ అనిమల్ ని వెనక్కి తీసుకురావడానికి కొన్ని మిలియన్స్ ని స్పెండ్ చేసిందో అప్పుడు దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగానే ఎకాలజీ బ్యాలెన్స్ ని రీస్టోర్ చేయగలదా లేకపోతే ఇది వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసమా? ఎక్కువ పాసిబిలిటీ ఏంటంటే దీన్ని ఒక షో పీస్ లాగా జూలో ఉంచడం. అందువల్ల అది ప్రజలకు ఎంటర్టైన్మెంట్ షోస్ లాగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒక కన్సర్న్ కూడా ఉంది. ఏంటంటే డైరీ వుల్ఫ్ అనేది న్యాచురల్ గానే అంతరించిపోయింది. అది కూడా హ్యూమన్స్ ఇంటరాక్షన్ లేకుండా. ఎలా అంటే 10,000 సంవత్సరాల కిందట క్లైమేట్ చేంజెస్ అవ్వడం వల్ల ఎకోసిస్టమ్ లో న్యాచురల్ చేంజెస్ జరిగాయి. సో అందువల్ల అవి అంతరించిపోయాయి. సో ఇప్పుడున్న ఎకోసిస్టమ్ లో అవి ఇక్కడ ఉండగలవా? చెప్పాలంటే ఈ డైరీ వుల్ఫ్స్ వేటాడే జంతువులు కూడా అంతరించిపోయాయి. సో ఇప్పుడు ఒకవేళ వాటిని మళ్ళీ తిరిగి అడవుల్లోకి వదిలేస్తే గ్రే వుల్ఫ్స్ అండ్ వేరే వుల్ఫ్స్ వేటాడే జంతువులను కూడా ఇవే వేటాడేస్తాయి. సో అందువల్ల ఈ వుల్ఫ్స్ యొక్క జాతి మధ్యలో ఫుడ్ సోర్స్ కోసం కాంపిటీషన్ ఉంటుంది. అండ్ 13,000 సంవత్సరాల కిందట ఏమైతే జరిగిందో అదే సేమ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అదే డైరీ వుల్ఫ్ యొక్క ఎక్స్టెన్షన్. నేను ఇప్పుడు మీకు చెప్పిందంతా అవి నిజానికి డైరీ వుల్ఫ్స్ అని ఊహించుకుంటూనే చెప్పా. కానీ నిజానికి అవి డైరీ వుల్ఫ్సేనా?
దీనికి ఆన్సర్ వచ్చేసి కాదు, అవి జెనెటికలీ ఇంజనీర్డ్ వర్షన్ యొక్క గ్రే వుల్ఫ్స్. ఒక గ్రే వుల్ఫ్ లో 14 ఆల్టర్డ్ జీన్స్ ఉంటాయి, కానీ ఒక జినోమ్ లో ఎన్ని జీన్స్ ఉంటాయి? ఈ నెంబర్ రేంజ్ వచ్చేసి మిలియన్స్ లో ఉంటుంది. ఇక్కడ నాట్ ఈవెన్ 0.0001% జీన్స్ ని కూడా మార్చలేదు. ఒక గ్రే వుల్ఫ్ అండ్ ఒక డైర్ వుల్ఫ్ యొక్క వాటి DNA 99.5% తో మ్యాచ్ అవుతూ దాని నుండి వచ్చిన ఒక కొత్త డైర్ వుల్ఫ్ లో కూడా 99.5% DNA ఉంటుంది, ఒకవేళ నువ్వు పాత డైర్ వుల్ఫ్ యొక్క స్పీసీస్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒకవేళ మనం అంతరించిపోయిన సేమ్ అనిమల్స్ ని వెనక్కి తిరిగి తీసుకురావాలని అనుకుంటే మనం వాటి యొక్క మొత్తం జినోమ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఆ జీన్స్ కి కొన్ని వేల సేమ్ ఆల్టరేషన్స్ చేయాల్సి ఉంటుంది, సేమ్ అదే అనిమల్ ని ఎగ్జాక్ట్ గా వెనక్కి తీసుకురావాలంటే. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి, చింపాంజీస్ లో ఉండే DNA అండ్ మనలో ఉండే DNA 98.8% మ్యాచ్ అవుతుంది. ఒకరోజు ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, మనిషిలాగా ఒక చింపాంజీ కనిపించడం కోసం దాని DNA లో 14 చేంజెస్ చేశారంట. సో నిజంగానే దానివల్ల చింపాంజీని మనిషిలాగా మార్చగలదా? నో, నాట్ అట్ ఆల్. ఇక్కడ మనం మన టెక్నాలజీని ఇంకా మన డబ్బుల్ని ఇలాంటి స్పీసీస్ మీద ఉపయోగించాలి. అవి ఇప్పటికే బ్రతికే ఉన్నాయి, కానీ అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. సో ఇప్పటికీ ఇవి నేటి మన పర్యావరణ వ్యవస్థలో, నేటి మన భూమిపైన ఇప్పటికే చోటు సంపాదించుకున్న ఈ స్పీసీస్ ని మనం ఎలా కాపాడుకోవాలో అనే దాని గురించి ఫోకస్ చేయాలి మనం. లైక్ నార్థరన్ వైట్ రైనోస్ లాగా 1970లో 500 కంటే ఎక్కువ నార్థరన్ వైట్ రైనోస్ ఆఫ్రికాలో నివసిస్తూ ఉండేవి. బట్ ఇప్పుడైతే 2 మిగిలాయి, 2 మాత్రమే. అండ్ అవి కూడా ఇప్పుడు ముసలివి అయ్యాయి. సో ఆ 2 కూడా చనిపోయిన తర్వాత ఈ నార్థరన్ వైట్ రైనోస్ కూడా మన భూమి మీద నుండి పూర్తిగా అంతరించిపోతాయి. యాక్చువల్లీ ఎవల్యూషన్ క్రియేట్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది, కానీ ఇప్పుడు మానవ దురాశ కారణంగానే అంతమైపోతుంది. అండ్ సైంటిస్టులు ఇప్పుడు యాక్టివ్ గా డిస్కస్ చేసుకుంటున్నారు, అంటే అంతరించిపోతున్న ఈ రైనోస్ ని మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఎలా కాపాడుకోవాలనే దాని గురించి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా కానీ అంతమై అవి తిరిగి రావని తెలిసిన తర్వాతనే మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం వాటి గురించి. ఇప్పటికీ కొన్ని వేల రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. అనుకుంటే వాటిని ఈ ఎక్స్పెన్సెస్ టెక్నాలజీని యూజ్ చేయకుండానే ఇప్పటికీ కూడా కాపాడుకోవచ్చు. మనం చేయవలసిందల్లా ఏం లేదు, మన అడవుల్ని ఇంకా వాటిలో నివసించే జంతువుల్ని కాపాడుకోవడమే. సో ఇప్పుడు మనం ఈ స్పీసీస్ ని కాపాడుకుంటే ఫ్యూచర్ లో ఏ జంతువుని కూడా డీ ఎక్స్టెన్షన్, అదే తిరిగి బ్రతికించాల్సిన అవసరం ఉండదు. అందుకే సామెతలాగా ఒక మాట కూడా ఉంది, ఏదైనా సమస్య లేదా ప్రమాదం రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఆ సమస్య వచ్చిన తర్వాత దాన్ని పరిష్కరించడానికి పడే శ్రమ, ఖర్చు, సమయం కంటే చాలా ఉత్తమం. సో ఫైనల్గా అయితే ఇది గైస్, ఎలా అనిపించింది ఈ వీడియో? ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశాను. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.